హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. 3 కోళ్ళల్లో చికెన్ పచ్చడికి బోన్లెస్ ఎలా కట్ చేస్తానో చూడండి. అదిరిపోయి ఎలా కట్ చేస్తాను. రైట్, 3 కోళ్ళు మినిమం పెద్దగా తీసుకోవాలి. కొద్దిగా అంటే మీడియం సైజు కన్నా కొద్దిగా పెద్ద కోళ్ళు తీసుకుంటే పచ్చడికి చాలా బాగుంటుంది. సూపర్ ఉన్నాయి కదా కోళ్ళు. రైట్, ఒక్కొక్క కోడిని ఇది మా ఇంటికి, అంటే మా ఇంటికన్నా కస్టమర్కైనా ఎవరికైనా సరే నేను ఒకేలా చేస్తాను. నాకు 100% న్యాయం చేస్తాను. కస్టమర్స్కైనా మా ఇంటికి ఎక్కడికి నేను ఎలా తింటానో అలానే కస్టమర్కి ఇస్తాను అంతే. ఇంకా కస్టమర్స్ వాళ్ళ కోరికలు షరతులు వర్తిస్తాయి. కోరికలు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చెప్తారు కస్టమర్స్. మనకు నష్టం వచ్చేలా ఏ కస్టమర్ చెప్పినా షరతులు వర్తిస్తాయి. దానికి కొంత రేట్ ఎక్కువ ఉంటుంది. దాన్నే మనం అనుకుంటాం కదా విఐపి చికెన్. విఐపి చికెన్ అంటే చెస్ట్లు, లెగ్గులు ఇలాంటివి 60 రూపీస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మెడలు ఇవన్నీ లెగ్ మధ్య వేస్టేజ్ చాలా పోతాయి కదా, అలా. ఖచ్చితంగా నెలలో ఫినిష్ చేస్తాం, మళ్ళీ నెలలో ఖచ్చితంగా పెట్టుకుంటాం. ఎస్, నాకు చికెన్ పచ్చడి అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో మా అమ్మగారికైనా తినేటప్పుడు కాస్త స్పైసీ ఉంటే మంచి అరుగుదలకు కానీ ఇంత ఎక్కువ ఒక ముద్ద ఎక్కువ తింటాం, కారంతో ఒక ముద్ద ఎక్కువ తింటాం. రైట్, చిన్నవి తీసుకోకూడదు. చిన్నవి తీసుకోవడం వలన కోళ్ళు ఏంటంటే కొద్దిగా స్మూతీ అయిపోయి స్మూత్గా ఉండి బురద అనిపిస్తుంటుంది మనకి. జిగుడు బురద వచ్చి జిగుడు అనిపిస్తాయి. ఎంత వచ్చిందో చూద్దాం.
కత్తికి రాపిడి చేస్తే ఇంత పదునయ్యి ఏం పదునవుతుందేమో కానీ ఆత్మబలం ఎక్కువయ్యి కత్తి స్మూత్గా దిగుతుంది. 3 గోళ్ళ బెస్ట్ పీసులు తీసుకుంటే కేజీ 30 వచ్చింది. కేజీ 30 చూడండి. మీకు చూపిస్తా ఎలా ఉన్నాయి చూడండి. బోన్లెస్ అన్ని చెస్ట్ పీసులు సూపర్గా ఉంటాయి. పచ్చడికి అన్నీ ఇలానే తీయాలి. ఇప్పుడు ముక్కలు కట్ చేద్దాం. పది గ్రాముల సైజు. ఐదు 10 గ్రాముల లోపు కట్ చేస్తే ఇది మంచి, అంటే ఇది ఆయిల్లో వేసి గట్టిగా అవుతుంది కదా, అందుకోసం మనం జాగ్రత్తగా ఎంత వీలైనంత వరకు ఎంత చిన్న కట్ చేసుకుంటే అంత మంచిది. 5-10 గ్రాములు లాస్ట్గా, మరి ఎంత చిన్నగా అంటే ఘోరంగా కట్ చేసుకుంటాం. ఇంతకుముందు చెప్పాను కదా, చికెన్ పచ్చడిలో ఎందుకో డైరెక్ట్ చికెన్ మనకు అవైలబుల్గా ఉంటుంది అంటే ఈ పచ్చళ్ళలో వేరు ఒక ఆమ్లాలు ఉంటాయి. చికెన్ పచ్చడిలో మన ఈ చికెన్ పచ్చడిని నిల్వ పెడుతుంటాం కదా, ఆమ్లాలు తయారవుతూ ఉంటాయి. ఇవంతా పులిసి మిరపొడి, నూనె, ఈ చికెన్లు అన్నీ అట్లా ఒక దగ్గరికి చేరి ఆ ఫ్లేవర్ పులిసి ఆమ్లాలు తయారవుతుంటాయి. అలా ఏ పచ్చళ్ళైనా, ఒక చికెన్ పచ్చడి అని కాదు, మామిడికాయ పచ్చడి అయినా ఏ పచ్చడి అయినా పచ్చళ్ళు చేసుకునేటప్పుడు అలానే మనకు పెద్దలు చెప్తుంటారు.
చాలామంది అనుకుంటుంటారు కదా, చికెన్ షాప్లో పని చేస్తాడు, చికెన్ తినబుద్ధి అవుతుందా అని. నేను ఓన్లీ ఒక చికెన్ తప్ప, మటన్ తిన్నప్పుడల్లా అనీజీగా ఉంటుంది అబ్బా నాకేందో, కానీ చికెన్ తిన్నప్పుడల్లా ఎప్పుడో ఒక స్పార్క్ అనేది వస్తుంటుంది. నాకు మంచి హెల్తీగా ఉంటారు. ఇంకా ఈ మటన్ తింటా ఉంటాను కదా, అన్నీ తిన్నప్పుడు కొద్దిగా ఏదో చిరాకుగా ఉంటుంది. అంటే బుద్ధి అంతా శరీరం అంతా మందబుద్ధి. అంటే నాకు అలా అవుతుంది, మిగతా కొంతమందికి మటన్ తింటేనే బాగుంటుంది, అలా శరీరాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. ఒరే ఎదవా, నీకు పడలేదు కానీ అందరికి పడదా అని అనొచ్చు చాలామంది, అంతే కదా. ఏ వస్తువునైనా మనం అలా నింద చేయకూడదు. మనకు పడలేదని చెప్పి ఆ వస్తువుని తీసి పడేయకూడదు. మన శరీరానికి పడకపోతే ఇంకొకరి శరీరానికి కలపడుతుంది, అంతేకాని పిచ్చి పిచ్చి కూతలు పోయకూడదు. ఈ చలికాలం వచ్చినప్పుడు అబ్బా చికెన్ ఎంత మంచిగా పడితే అంత మంచిది. ఎందుకంటే బాడీలో ఈ చర్మం పొడిగా అయిపోయి పగిలిపోతూ ఉంటుంది శరీరం. అంటే ఇసుకపోతుంటుంది కదా, చిరాకుగా ఉంటుంది. ఈ చలికి శరీరం ఇసుకపోతుంటే చిరాకుగా ఉంటుంది. వారని ఈ నా కొడుకులు ఈ ఫోన్పేది గూగుల్ పేది ఒకటే పంచాయతీ ముత్తుకుంటూనే ఉంటుంది సౌండ్. ఈయన వాళ్ళకి చిరాకు తెంగుద్ది, ఎందుకు పెట్టుకున్నారా బాబు అన్నట్టుంది పంచాయతీ. మాటికి ఇంత సౌండ్ వేసి పావు గంట ఒకసారి చెప్తాం ఛార్జింగ్ అయిపోయింది, కడుపు నిండి, నేను లైన్లో ఉన్నా. ఇవే పెద్ద చెప్పినావులే, నిన్ను ఎవడన్నా ఆన్ చేసినాడరా, ఎందుకురా ఊరికి చెప్తారు తలకాయ నొప్పి. సౌండ్ పొల్యూషన్ తట్టుకోలేనబ్బా నేను, అదే నాకు. ఒరే నువ్వు కొట్టేది కూడా సౌండే కదరా అని అనొచ్చు, కానీ సౌండ్ ఆ సౌండ్ మనకి ఏది వినాలనిపిస్తుంటే అదో ఏదో చిరాకు కాబట్టి. ఒక్క పావు కేజీ పెద్ద, ఇది కేజీ ముప్పావు అయింది కదా, కరెక్ట్గా 2 కేజీలు పంపిస్తానని చెప్పిన ఇంటికి. రైట్ 2 కేజీలు. మన ఔషధం సూపర్ ఉంది కదా, ఇలా కట్ చేసుకోవాలి. సెల్లుని ఎట్లా అంటే అట్లా స్టాండ్ తిప్పేస్తా. ఓకే రైట్, చూసారు ఫ్రెండ్స్, ఇది 10 గ్రాముల సైజు కట్ చేసుకోవాలి. ఓకేనా, రైట్, బాయ్.
చూశారు కదా ఎంత నీట్గా కట్ చేసుకున్నాను. ఇంచుమించు 100కి 100% లెగ్స్ కాకుండా చెస్ట్ పీస్లే వాడాలి. నైస్గా ఉంటుంది. మనం పచ్చడి చేసుకునేటప్పుడు కూడా ఏ ముక్కలు కూడా అంత నీట్గా ఉంటాయి. ఓకేనా? బాయ్.